నేదునూరు వారి పేటలో ముమ్మడివరపు వెంకటేశ్వరరావు గారు సుబ్బలక్ష్మి గారి యొక్క ఏకైక కుమార్తె అయినటువంటి దేవీ పల్లవి కోనసీమ విద్యాశ్రమంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి విజయవాడలో విశాఖపట్నంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ కూడా అక్కడే కంప్లీట్ చేసి ఈరోజు టీసీఎస్ అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో మరి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం కైవసం చేసుకుంది. ఉద్యోగం రావడం అనేటువంటిది నేదునూరు వారి పేటలో ఇంత పెద్ద ఉద్యోగం అనేటువంటిది మొట్టమొదటిసారి ఈ గ్రామంలో వచ్చింది. మొట్టమొదటిగా జనవరి 2026 సంవత్సరంలో ఈ రోజు నాడు తీపి కొబ్బరి అందడం అనేటువంటిది గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము ఆనందిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే భవిష్యత్తులో దేవీ పల్లవిని చూసి అటు యువకులు కానీ యువతులు కానీ చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈవేళ మన గ్రామంలో దేవీ పల్లవి మీ అందరికీ ఒక రోల్ మోడల్గా దేవీ పల్లవిని మీరు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఎంత క్రమశిక్షణతోటి పెరిగి ఎంత క్రమశిక్షణతోటి చదివి తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని ఈ రోజు నాడు వారి కన్నీటి బాష్పాలతోటి మరి మా అందరికీ తెలియపరిచి మమ్మల్ని అందరినీ కూడా ఆనందంలో పాలు పంచుకోవడానికి కారణమైనటువంటి దేవీ పల్లవి క్రమశిక్షణతోటి చదివి ప్రయోజకురాలైన మాదిరిగానే ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా మరలా చెప్తూ ఉన్నాను. దేవీ పల్లవి లాంటి తల్లిదండ్రులు అందరికీ ఉన్నారు. కాకపోతే చదివించేటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఉన్నప్పటికీ చదువుకునేటువంటి జ్ఞానం పిల్లలకు కూడా ఉండాలనేటువంటి విషయాన్ని దేవీ పల్లవిని చూసి మీరు నేర్చుకోమని, దేవీ పల్లవిని చూసి వాళ్ళ తమ్ముడు హర్ష ఈ రోజు నాడు విజయవాడలో చదువుతూ ఉన్నాడు. మరి దేవీ పల్లవిని చూసి కుందుర్తి శ్రీనిబాబు వాళ్ళ అమ్మాయిని కూడా దేవీ పల్లవిలాగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో చక్కటి చదువు చెప్పించాలనేటువంటి ఆశయంతో ఉన్నాడు. అది శ్రీనిబాబుని చూసి మరి బాబీ వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా ప్రయోజకులను చేసి తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవీ పల్లవి ఈరోజు ఒక రోల్ మోడల్గా నిలవబోతూ ఉంది. మరి దేవీ పల్లవిని హృదయపూర్వకంగా అభినందిస్తూ దేవీ పల్లవి ఏ విధమైనటువంటి తల్లిదండ్రులను రుణం తెచ్చుకుందో మరి విద్యార్థులు నేదునూరు వారి పేటలో ఉన్నటువంటి మా యువత అంతా కూడా మరి తల్లిదండ్రుల యొక్క రుణం తెచ్చుకునేటువంటి భాగ్యం కూడా కలగాలని మీరు అంత ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డలుగా సమాజం గౌరవించేటువంటి బిడ్డలుగా మన గ్రామానికి మన ఊరికి మన మండలానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికి కూడా పేరు తెచ్చేటువంటి బిడ్డలుగా మీరు అందరూ తయారవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ అందరికీ కూడా విద్యార్థులని మీ అందరికీ తెలియపరుస్తూ దేవీ పల్లవిని మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ పల్లవి మరింత ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలగజేయాలని చెప్పి మరి ఆ దేవుని కోరుకుంటూ దేవీ పల్లవి తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు తినకపోయిన పిల్లలు ప్రయోజకులు చేయాలి అదే ఆశయంగా పనిచేసిన దేవీ పల్లవి తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి దేవీ పల్లవి యొక్క కుటుంబానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా దేవీ పల్లవిలా తయారవ్వాలని మరొక్కసారి మీ అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.